all of you. So in the last class, I have covered the main topic, that is classification and essential requirements of any instrument, basic definitions. That is every instrument has these systems, that is deflecting system, contouring system, damping system. So the definitions I also covered in the last class. So the definition of deflecting system, why we provide this deflecting system means, so the force, this is a deflecting force or torque which is required to move the pointer from initial position. To move the pointer from initial position means, so let us take a simple instrument తీసుకుంటే, అంటే నార్మల్ మనం జనరల్ గా చూసే ఇన్స్ట్రుమెంట్ మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇది అనుకుందాం, లెట్ us say this is voltmeter or ammeter, anything you can say this. సో these are the readings అనుకుందాం, ఓకేనా, ఇవి రీడింగ్స్ అనుకుందాం. So let's say this is the pointer, this is the pointer, okay. So when we applied the two terminals, let us say generally we have two terminal. So let us say this is positive and second terminal is connected to the negative, right? So when so first one is the deflecting force, nothing but, so this force is required to move the pointer from initial position. This is only used to provide the, సో ఫోర్స్, దట్ ఈస్ యాక్చువల్గా జరిగేది ఏంటమ్మా, ఏం జరుగుతుంది ఇక్కడ మనకి, నేను ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తున్నాను అంటే ఏంటి, వోల్టేజ్ 5 volts అప్లై చేసి అనుకున్నాం. 5 volts అప్లై చేస్తే ద కరెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కరెంట్ స్టార్ట్ అయ్యి ఇలా వచ్చేసి నెక్స్ట్ ఏంటమ్మా ఇలా బోర్డులోకి ఎంటర్ అవుతుంది. ఇలా బోర్డులోకి ఎంటర్ అవ్వగానే ఏమవుతుంది, పాయింటర్ అనేది ఇలా మూవ్ అవుతుంది. ఏంటి, 5 volts రీడింగ్ చూపించడానికి, అంతే కదా మన పాయింట్ ఇక్కడ. సో టు షో ద 5 volts రీడింగ్, ద పాయింటర్ మూవ్స్ ఫ్రమ్ ఇనిషియల్ పొజిషన్, రైట్. అంటే మీనింగ్ ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ 5 volts అప్లై చేయగానే కరెంట్ స్టార్ట్ అయింది. అంటే కరెంట్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ ఎనర్జీ. ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ టు ఏంటి, ఈ పాయింట్ మూవ్ అయిందంటే ఎంతో కొంత ఫోర్స్ అప్లై అయినట్టే కదా, ఫోర్స్ అప్లై చేశాను అంటే లెట్ us say డిఫ్లెక్టింగ్ టార్క్ అంటాను, టీడీ, డిఫ్లెక్టింగ్ ఫోర్స్ ఆర్ టార్క్. టీడీ అంటే ఫోర్స్ అప్లై చేశాను అంటే, సో ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ, అంతే కదా. ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ అయింది, మీనింగ్ సింపుల్, అవునా కదా. సో ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేయడానికి అంటే డిఫ్లెక్టింగ్ టార్క్ ఆర్ ఫోర్స్ ని ప్రొవైడ్ చేయాలి అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీని కన్వర్ట్ చేయాలి. సో వాట్ ఆర్ ద మెకానిజమ్స్ టు యూజ్ ఆర్ ప్రొవైడ్ ద సో డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అనేది ఇక్కడ మన పాయింట్ ఇక్కడ, ఓకేనా. సో గో ఫర్ ద దట్ వన్, ఓకే. ద మెకానిజమ్స్ యూజ్డ్ ఫర్ దిస్ ఆర్, చూద్దామా. So first one is the mechanisms used for this system is magnetic effect. What is meant by magnetic effect? Simple amma. So magnetic effect nothing but ఏంటంటే, whenever a current carrying conductor is placed in a magnetic field, it experiences some force or torque. అంటే మోటరింగ్ ప్రిన్సిపల్ అంటే ఏమంటాం మనం, మోటరింగ్ ప్రిన్సిపల్ అంటాం. అంటే ఏంటి, సో మీకు ఇది ఆల్రెడీ చెప్పాను, సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను జస్ట్. సో వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఇది లెట్ us say దిస్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకున్నాం. సో లెట్ us say దిస్ ఇస్ నార్త్ పోల్ అండ్ దిస్ ఇస్ సౌత్ పోల్ అనుకున్నాం, ఓకేనా. వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంటే దీంట్లో ఏంటంటే కరెంట్ క్యారింగ్ అంటే మనం దీని ఏంటి సప్లై ఇస్తాను, ఆల్రెడీ సప్లై చేయాలనుకున్నాం. దీనికి సప్లై ఇస్తే ఏమవుతుంది మనకి, సో వోల్టేజ్ అప్లై కానీ కరెంట్ పాస్ అవుతుంది. అంటే కరెంట్ పాస్ అవుతుంది అంటే కాయిల్ కరెంట్ పాస్ అవుతుంది మీనింగ్. అంటే ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ని ఈ సో అదేంటి ఈ మ్యాగ్నెట్ మధ్యలో ప్లేస్ చేస్తే ఇట్ ఎక్స్పీరియన్స్ సమ్ ఫోర్స్, అంటే ఏంటి ఇది మూవ్ అవుతుంది అనమాట, ఓకేనా. దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అని చెప్తారు, ఓకేనా. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఎఫెక్ట్, ఓకేనా. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, సో యాక్చువల్గా ఫోర్స్ బెట్వీన్ ద పర్మనెంట్ మ్యాగ్నెట్ అండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, నథింగ్ బట్. సో ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ సేమ్, ఓకేనా. బట్ ఏంటంటే సింపుల్ స్మాల్ డిఫరెన్స్ అంతే, ఓకేనా. నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫోర్స్ బెట్వీన్ టూ కరెంట్ క్యారింగ్ కండక్టర్. అంటే టూ కరెంట్స్ ఉన్నాయనుకో, టూ కాయిల్స్ ఉన్నాయనుకోండి, ఈ టూ కాయిల్స్ సైడ్ బై సైడ్ ప్లేస్ చేస్తే, అంటే ఇది ఒక కాయిల్ ఇది ఒక కాయిల్ అంటాం. ఈ టూ కాయిల్స్ సైడ్ బై సైడ్ ప్లేస్ చేస్తే ఇక్కడ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ సౌత్ పోల్ నార్త్ పోల్ ఫామ్ అవుతుంది. సౌత్ పోల్ ఏమవుతుందా, రిపల్ అవుతుందా అట్రాక్ట్ అవుతుందా, సో రిపల్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇదేమో కాన్స్టెంట్ స్టేషనరీగా ప్లేస్ చేస్తే ఇదేమవుతుంది మూవబుల్ గా ప్లేస్ చేస్తే ఇదేమో మూవ్ అవుతుంది. సో వన్స్ ఇది మూవ్ అయితే పాయింటర్ మూవ్ అవుతుంది అనమాట. ఆ కాన్సెప్ట్ ఏది చూద్దాం మనం, ఓకేనా. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్. మనం యాక్చువల్లీ ఇంకా చెప్పాలంటే మెయిన్ ఇంకోటి ఉందమ్మా, ఎలక్ట్రోస్టాటిక్ ఎఫెక్ట్ అని చెప్పేసి, అది ఇక్కడ చెప్పలేదు. ఎలక్ట్రోస్టాటిక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, సో నోట్ డౌన్ ఎలక్ట్రోస్టాటిక్ ఎఫెక్ట్, నేను ఆల్రెడీ మీకు నోట్స్ చెప్పాను.
ఎలక్ట్రోస్టాటిక్ ఎఫెక్ట్ నథింగ్ బట్ ఏంటంటే, సో వెన్ అవర్ ఏ టూ చార్జ్డ్ ప్లేట్స్ విచ్ ఆర్ ఆపోజిట్ చార్జ్డ్ ప్లేట్స్. ఆపోజిట్ చార్జ్డ్ ప్లేట్స్ అంటే ఏంటి, ఇది ప్లస్లు అనుకుందాం, ఇవేమో మైనస్లు అనుకుందాం, ఓకేనా, ఇవేమో మైనస్లు అనుకుందాం. సో దీస్ ఆర్ ద ప్లస్, ఇవేమో మైనస్లు. సో ఆపోజిట్లీ చార్జ్డ్ ప్లేట్స్, ఓకేనా. సో టూ ఆపోజిట్లీ చార్జ్డ్ ప్లేట్స్, ఓకేనా, ప్లేస్డ్. సో ప్లేస్డ్ సైడ్ బై సైడ్ అనుకుంటే విచ్ ఈస్ డిస్ప్లేస్డ్ బై డైఎలక్ట్రిక్ మీడియం. సో డైఎలక్ట్రిక్ మీడియం తో డిస్ప్లేస్ అంటే ఏంటి, ఈ మిడిల్ లో మనకి ఏముందంటే డైఎలక్ట్రిక్ మీడియం, నథింగ్ బట్ ఎయిర్ ఉంటుంది. సో there is a force exerted between these two అనమాట. there is a force exerted between these two, నథింగ్ బట్ ఇప్పుడేమో ఇది కాన్స్టెంట్ గా ప్లేస్ చేద్దాం, అంటే ఏంటి, ఇది అలాగా మూవ్ చేయకుండా అలానే ప్లేస్ చేద్దాం. ఇదేమో మూవబుల్ అనుకుందాం, అంటే ఇది కాన్స్టెంట్ గా ప్లేస్ చేసినప్పుడు ఏదో ఒక సమ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా, దాన్ని లారెంజ్ ఫోర్స్ అంటాం, అవునా. సో దిస్ ప్లేట్ విల్ బి మూవ్స్ అనమాట. అంటే ఇది ప్లేట్ ఇది మూవ్ అయినప్పుడు ఏమైతే, దీనికి నేనేం చేస్తానంటే పాయింటర్ కనెక్ట్ చేస్తాను. సో దెన్ పాయింటర్ కూడా మూవ్ అవుతుంది మనకి. సో దిస్ ఇస్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఎఫెక్ట్ అని చెప్తాము. సో దీస్ ఆర్ ద సెకండ్ థర్డ్ 3 మెథడ్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ వన్ ఈజ్ కంట్రోలింగ్ ఫోర్స్ ఆర్ టార్క్. ఓకే, కంట్రోలింగ్ ఫోర్స్ ఆర్ టార్క్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, కంట్రోలింగ్ ఫోర్స్ ఆర్ టార్క్ నథింగ్ బట్, ఎందుకమ్మా దేనికి యూజ్ చేస్తాను, సో ఓన్లీ డిఫ్లెక్టింగ్ టార్క్ ఒక్కటే ఉంటే ఏమైంది మనకి, సో పాయింటర్ స్టార్టింగ్ పొజిషన్ నుంచి మూవ్ అయిపోయి ఎండింగ్ పాయింట్కి వెళ్ళిపోయింది, డెఫినెట్ వాల్యూ రావద్దు. అంటే నేను ఎంత అప్లై చేశానో అంత వాల్యూ రాదు అక్కడ, ఓకేనా, ఏదో వాల్యూ వచ్చేసింది, అంటే ఫైనల్ వాల్యూకి వెళ్ళిపోయింది. సో టు గెట్ ద డిజైర్డ్ వాల్యూ అంటే ఏంటి, నాకు కావాల్సిన వాల్యూ కావాలి అంటే, సో యూ షుడ్ ప్రొవైడ్ ద కంట్రోలింగ్ ఫోర్స్. సో ద డెఫినేషన్ ఆఫ్ కంట్రోలింగ్ ఫోర్స్ ఈస్, కంట్రోలింగ్ ఫోర్స్ ఆర్ టార్క్ ఏంటంటే, సో దిస్ ఇస్ ద ఫోర్స్ రిక్వైర్డ్, ఓకేనా, రిక్వైర్డ్ టు గివ్ ద ప్రపోర్షనల్ అవుట్పుట్ ఫర్ ద గివెన్ ఇన్పుట్. అంటే మనం ప్రపోర్షనల్ అవుట్పుట్ కావాలి అంటే ఫర్ ద గివెన్ ఇన్పుట్, అంటే 5 volts అప్లై చేస్తే 5 volts రీడింగ్ కావాలి, అంటే 5 volts రీడింగ్ కావాలి అంటే కంపల్సరీ కంట్రోలింగ్ టార్క్ ప్రొవైడ్ చేయాలి. ఎలా ప్రొవైడ్ చేస్తారంటే కామన్లీ యూజ్డ్ ఇన్ స్ప్రింగ్స్ అమ్మ. స్ప్రింగ్స్ అంటే ఏం చేస్తాం, స్ప్రింగ్స్ హ్యాస్ ఎలాస్టిక్ ప్రాపర్టీ. సింపుల్ మెథడ్ అమ్మ, ఇది ఏంలాగో చెప్తాను ఒక నిమిషం. let us take a spring, let us say వచ్చిన ఇది స్ప్రింగ్ అనుకుందాం, ఓకేనా. సో యాక్చువల్గా స్ప్రింగ్ మెయిన్ పర్పస్ ఏంటంటే, సో let us say నేను కూడా స్ప్రింగ్ని ఇలా ప్రెస్ చేసాను అనుకుందాం అమ్మ. ఇలా ప్రెస్ చేస్తే ఏమైంది, ఇక్కడ ఇది సర్ఫేస్ కదా, దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఇంతవరకు వచ్చింది అనుకుందాం, అంటే ఇంతవరకు ప్రెస్ అయిపోయింది, ఇదంతా స్ప్రింగ్ వచ్చింది. వన్స్ ఒకసారి చేతిలో నుంచి వదిలేసామనుకో అప్పుడు ఏమైంది, వెనక్కి వెళ్ళిపోద్దా లేదా. అంటే ఇప్పుడు నువ్వు టీడీ అనేది ఏంటంటే ఇలా అప్లై చేస్తున్నావు, అంటే ఏంటి 5 volts రీడింగ్ అప్లై చేస్తే స్ప్రింగ్ మీదకి ఇలా వస్తుంది మనకి, ఫోర్స్ అప్లై చేస్తే స్ప్రింగ్ అనేది ఇంతవరకు కంప్రెస్ అవుతా, ఇంతవరకు కంప్రెస్ అయింది. వన్స్ నువ్వు కంప్రెస్ అయ్యేటప్పుడు ఏమైందంటే ఆపోజిట్ నుంచి సమ్ ఫోర్స్ యాక్ట్ అవుతా ఉంటుంది. ఎందుకు అంటే, సో ఇట్ హ్యాస్ సమ్ ఎలాస్టిక్ ప్రాపర్టీ కదా, అంటే ఏంటి, నువ్వు ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీతో నువ్వు అప్లై చేస్తున్నావు అంతే అమౌంట్ ఆఫ్ ఎనర్జీకు రివర్స్ అవుతుంది, దాన్నే టీసీ అంటాను. ఎందుకు అంటే టు గెట్ ద డిజైర్డ్ వాల్యూ, అంటే నువ్వు ఎంత అప్లై చేస్తున్నావు, 5 volts అప్లై చేస్తున్నావు, 5 volts అప్లై చేసేంత వరకు ఇలా వస్తూ ఉంటుంది, ఈ ఆపోజిట్ కూడా ఫోర్స్ వస్తూ ఉంటుంది. వన్స్ 5 volts రాగానే ఏమైంది, టీసీ ఈజ్ ఈక్వల్ టు టీడీ, రెండు ఈక్వల్ అయిపోతాయి అప్పుడు, ఎందుకంటే సో సేమ్ వాల్యూ వచ్చేస్తుంది కాబట్టి. సో అట్ దట్ పాయింట్ ఏమంటామంటే స్టడీ స్టేట్ పాయింట్ అంట, దాన్ని స్టడీ స్టేట్ పాయింట్ అంట. సో టీసీ అనేది అంటే కంట్రోలింగ్ ఫోర్స్ ఆర్ టార్క్ విచ్ ఈజ్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ డిఫ్లెక్టింగ్ టార్క్. ఈ రెండు ఈక్వల్ అయ్యే మ్యాగ్నిట్యూడ్ లో బట్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ డిఫ్లెక్టింగ్ టార్క్ అనమాట, ఓకేనా. సో దట్ ఈస్ ద కంట్రోలింగ్ టార్క్. ద మెకానిజమ్స్ ప్రొవైడ్ ఫర్ దిస్ ఏంటంటే 2 మెథడ్స్ ఉన్నాయి. సో స్ప్రింగ్ కంట్రోల్, గ్రావిటీ కంట్రోల్ అని చెప్పేసి, స్ప్రింగ్ కంట్రోల్ అండ్ గ్రావిటీ కంట్రోల్. సో గో ఫర్ దట్. సో ఫస్ట్ వన్ ఈ స్ప్రింగ్ కంట్రోల్. సో మీకు ఇది ఆల్రెడీ చూపించాను, ఇదంతా ఏంటంటే స్పిండిల్ అమ్మ, దీన్ని ఏమంటామంటే స్పిండిల్ అంటాం, ఓకేనా. దీన్ని ఏమంటామంటే పివోట్ అంటాం, దీన్ని ఏమంటాం పివోట్. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే సమ్ బేరింగ్స్ అని యూజ్ చేస్తారు, మీకు నేను తర్వాత చూపిస్తాను అన్నిటికి. ఇంకా ఇక్కడ ఇవన్నీ ఏంటంటే బేరింగ్స్ అంటే జెవెల్ బేరింగ్స్ అంటాం, వీటిని ఏమంటాం జెవెల్ బేరింగ్స్ అంటాం. సో ఇది ఏంటంటే షార్ప్ ఎడ్జెస్ క్రియేట్ చేస్తారు, ఎందుకు చేస్తారు చెప్తాను మీకు. సో ఇలా రౌండ్గా ఉంటాయి అన్నమాట, ఇక్కడ జెవెల్ బేరింగ్ అని రాసి చూసారా, సో అవన్నీ రౌండ్గా ఉంటాయి, మనకి చూపించలేదు ఇక్కడ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే పాయింటర్ అండ్ స్కేల్, ఓకేనా. దిస్ ఈజ్ స్పిండిల్, అంటే ఇలా రెడ్ కలర్ లో చూసారు, దీని ఏమంటే స్పిండిల్ అంటాం. టు మూవ్ అంటే ఈజీగా మూవ్ అవడానికి, అంటే ఏంటి, వెన్ అవర్ ఏ కరెంట్ క్యారీ కండక్టర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్స్ సమ్ ఫోర్స్ ఆర్ టార్క్ అన్నాను కదా.
వన్స్ ఏదైనా ఏదో ఒక పార్ట్ లో ఒక మూవ్ అయిందంటే విచ్ ఇస్ అటాచ్ టు ద స్పిన్ కి అటాచ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏ మూవబుల్ పార్ట్ ఉన్నా అది విచ్ ఇస్ అపోజ్ అయినా సరే అట్రాక్ట్ అయినా సరే మూవ్ అవుతుంది. మనకి మూవ్ అవగానే స్పిన్ కి అటాచ్ చేస్తుంది యాక్చువల్గా దాన్ని మూవబుల్ పార్ట్ ని. అందుకే పోయింది అప్పుడు ఏమైంది మనకి, సో ఈ స్పిన్డిల్ అనేది రొటేట్ అవుతుంది కాబట్టి పాయింటర్ విచ్ ఇస్ అటాచ్ టు స్పిన్డిల్ కాబట్టి పాయింటర్ కూడా మూవ్ అవుతుంది. సో ప్రపోర్షనల్ గా. సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ. ఓకేనా. సో దీస్ ఆర్ ద స్ప్రింగ్స్ యూజ్ చేస్తాం. మనకి ఏదంటే హెయిర్ స్ప్రింగ్స్ అంటాం వీటిని. ఓకేనా. సో మెయిన్ సింపుల్ అమ్మా, నేను ఎంత టీడీ అప్లై చేస్తే, టీడీ అనే వాల్యూ అప్లై చేస్తే టీసీ అనేది ఆపోజిట్ లో వస్తుంది మనకి. అవునా. సో అట్ స్టడీ స్టేట్ పాయింట్ ఏమవుతుంది మనకి ఇక్కడ, టీసీ ఈజ్ ఈక్వల్ టు టీడీ అవుతుంది. అవునా. సో యాక్చువల్ చెప్పాలంటే నువ్వు ఎంత కరెంట్ అప్లై చేస్తే, అంటే కరెంట్ ఐ ఈజ్ ప్రపోర్షనల్ టు థీటా అని చెప్తాను. అంటే ఏంటి, సో దట్ ఈస్ టీసీ ఈజ్ ప్రపోర్షనల్ టు థీటా అని చెప్తాను. రిఫ్లెక్టింగ్ కంట్రోల్ టర్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు థీటా. సో టీసీ ఈజ్ ఈక్వల్ టు కెన్ రిటన్ యాజ్ కేసీ ఇంటూ థీటా, వేర్ కేసీ నథింగ్ బట్ ఏంటంటే స్ప్రింగ్ కాన్స్టెంట్. ఓకేనా. కేసీ ఈజ్ ఈక్వల్ స్ప్రింగ్ కాన్స్టెంట్, టీసీ నథింగ్ బట్ కంట్రోలింగ్ టార్క్, థీటా నథింగ్ బట్ డిఫ్లెక్షన్ ఆఫ్ ద పాయింట్. వన్స్ మూవ్ గానే ఎంత డిఫ్లెక్షన్ అవుతుందో, అంటే లెట్స్ థీటా డిఫ్లెక్ట్ అయింది అనుకుందాం. ఓకేనా. 0 నుంచి థీటా రిఫ్లెక్ట్ అయితే థీటా, దట్ ఈస్ థీటా. సో మెయిన్ గా మనకి యూజ్ చేసేది స్ప్రింగ్స్ అనమాట. స్ప్రింగ్స్ ఎందుకమ్మా, సో స్ప్రింగ్స్ మనకి సమ్ ప్రాపర్టీస్ కంపల్సరీగా ఉండాలి. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే ఇట్ షుడ్ బి నాన్ మ్యాగ్నెటిక్ అనమాట. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉండకూడదు. అండ్ ఇంకా ఏంటంటే ద స్ప్రింగ్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ మెకానికల్ స్ట్రెసెస్. దీని పక్కన అటు సైడ్ ఇటు సైడ్ ఏంటంటే దీన్ని టచ్ చేసే పార్ట్స్ ఏమి ఉండకూడదు, ప్రెస్ చేసే పార్ట్స్. వన్స్ ప్రెస్ అవుతాం అనుకో వెరీ స్మాల్ ఇన్ సైజ్ అనమాట. అంటే చూడటానికి ఏదంటే చాలా స్మాల్ గా ఉంటాయి. ఈజీగా ప్రెస్ అయిందంటే మనకి కావాల్సిన వాల్యూ అంటే రాంగ్ వాల్యూస్ చూపిస్తాయి మనకి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉండాలి. టెంపరేచర్ కోఎఫిషియంట్ లో ఉండాలి. వన్స్ హై టెంపరేచర్ ఉంటే ఈజీగా మెల్ట్ అయిపోతాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ మేడ్ అప్ విత్ లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆల్సో అండ్ లో రెసిస్టెన్స్, వెరీ లో రెసిస్టెన్స్ ఉండాలి మనకి వీటిని. ఓకేనా. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ వన్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రావిటీ కంట్రోల్ యూజ్ చేస్తారు. ఫస్ట్ వన్ ఇది గ్రావిటీ కంట్రోల్. యాక్చువల్ గ్రావిటీ కంట్రోల్ మీకు నోట్స్ చెప్పాను, ఇక్కడ చెప్పలేదు. గ్రావిటీ కంట్రోల్ కూడా సేమ్ కాన్సెప్టే, బట్ ఏంటంటే సింపుల్ చూపిస్తాను మీకు డయాగ్రామ్ ఎలాగో. పాయింటర్ అనుకుందాం, దిస్ ఇస్ స్కేల్. ఓకేనా. ఇది ఏంటంటే స్పిండిల్ అమ్మ. అంటే నేను ఏంటంటే రౌండ్గా రాసిన అంటే ఇదంతా అనమాట. ఇలాగా నేను చూపించట్లేదు మీకు. ఏంటంటే ఇది స్ట్రైట్ గా అంటే ఈ డైరెక్షన్ చూపించాను. అంటే ఇదిగో ఇదంతా లోపలికి ఉంటుంది మనకి. ఓకేనా. దీనికి ఏంటంటే ఇలాగో ఇదిగో ఇలా ఇది అలా అటాచ్ చేశాను దీనికి. సో ఇలా ఒకటి, నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఇలా ఇలా అటాచ్ చేశాను. అంటే ఏంటి, దిస్ ఈస్ బ్యాలెన్స్ వెయిట్ అంటాడు, దిస్ ఈస్ బ్యాలెన్స్ వెయిట్ అండ్ దిస్ ఈస్ కంట్రోల్ వెయిట్ అంటాడు. ఓకేనా. కంట్రోల్ వెయిట్. ఓకే. సో ఏం లేదమ్మా, సింపుల్. టీడీ అంటే వన్స్ టీడీ అంటే డిఫ్లెక్టింగ్ టార్క్ అంటే ఏంటి మీనింగ్, వోల్టేజ్ అప్లై చేస్తాం. మనకు కావాల్సిన వోల్టేజ్ ఎంత అప్లై చేసిన తర్వాత వన్స్ టీడీ అప్లై చేయగానే పాయింటర్ మూవ్ అవుతుంది. పాయింటర్ వన్స్ ఇలా మూవ్ అయింది అనుకో, అంటే అట్ యాంగిల్ థీటా మూవ్ అయింది అనుకుందాం. ఈ అన్ని అటాచ్ చేసింది స్పిన్ కి కదా, ఇది మూవ్ అయిందంటే ఇది కూడా మూవ్ అవుతుందిగా. కంట్రోల్ వెయిట్ కూడా థీటా డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అప్పుడు ఏమైంది, కంట్రోల్ బ్యాలెన్స్ వెయిట్ అండ్ కంట్రోల్ వెయిట్ కూడా థీటా డిగ్రీస్ రొటేట్ అవుతుంది. సో ఇక్కడ ఈ డైరెక్షన్ లో మనకి ఏంటంటే ఈ డైరెక్షన్ దట్ ఈస్ టీడీ అనేది ఏంటంటే సో విచ్ ఈస్ ప్రపోర్షనల్ టు డబ్ల్యూ సైన్ థీటా అవుతుంది మనకి. ఎందుకంటే ద వెక్టర్ ఆఫ్ దిస్ వన్ ఏంటంటే విచ్ ఈస్ ప్రపోర్షనల్ డబ్ల్యూ సైన్ థీటా. సో టీడీ ఈజ్ ఈక్వల్ టు విచ్ కెన్ రిటన్ యాజ్ టీడీ ఈజ్ ఈక్వల్ ఏంటంటే డబ్ల్యూఎల్ సైన్ థీటా. అంటే డబ్ల్యూఎల్ నథింగ్ బట్ ఎల్ అంటే ఏంటంటే లెంత్ ఆఫ్ దిస్ వాల్యూ. సో లెంత్ ఆఫ్ దిస్ వన్ అనమాట. ఓకే. ఫ్రమ్ దిస్ పాయింట్. సో విచ్ ఈస్ ఈక్వల్ టు కేజీ ఇంటూ సైన్ థీటా రాస్తారు. కేజీ ఇంటూ సైన్ థీటా. ఓకేనా. టీడీ ఈజ్ ఈక్వల్ టు కేజీ ఇంటూ సైన్ థీటా, వేర్ కేజీ నథింగ్ బట్ గ్రావిటీ కాన్స్టెంట్. ఓకేనా. సో హియర్ ఇన్ దిస్ కేస్ ఏంటంటే టీడీ ప్రపోర్షనల్ టు సైన్ థీటా అవుతుంది. అదే స్ప్రింగ్ కంట్రోల్ అంటే ఫస్ట్ మెథడ్. స్ప్రింగ్ కంట్రోల్ ఫస్ట్ మెథడ్
సెకండ్ మెథడ్ ఏంటమ్మా గ్రావిటీ కంట్రోల్. ఇది గ్రావిటీ కంట్రోల్, ఇది స్ప్రింగ్ కంట్రోల్. గ్రావిటీ కంట్రోల్లో టీడీ ప్రపోర్షనల్ సైన్ థీటా, స్ప్రింగ్ కంట్రోల్ టీసీ. సో టీడీ ఆర్ టీసీ. సో యాక్చువల్గా దిస్ ఈస్ నథింగ్ బట్ టీసీ. సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. సో టార్క్ అనమాట, కేటీసీ అమ్మా. టీడీ యాక్చువల్గా ఉండదు ఇక్కడ, టీసీ. సో టీసీ ప్రపోర్షనల్ టు సైన్ థీటా. సో టీసీ ప్రపోర్షనల్ టు సైన్ థీటా ఏమో స్ప్రింగ్ కంట్రోల్. సెకండ్ మెథడ్ ఏంటమ్మా గ్రావిటీ కంట్రోల్. గ్రావిటీ కంట్రోల్ ఏంటంటే సో టీసీ ప్రపోర్షనల్ టు సైన్ థీటా. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో యాక్చువల్గా సారీ, ఇది టీసీ కంట్రోల్ టార్క్ ప్రపోర్షనల్ టు డబ్ల్యూ సైన్ థీటా. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ కంట్రోలింగ్ టార్క్, ఓకేనా. అండ్ ఫైనల్లీ నెక్స్ట్ వన్ ఈజ్ డాంపింగ్ ఫోర్స్. సో డాంపింగ్ ఫోర్స్ అంటే ఎందుకని చెప్పాను మీకు. సో అట్ స్టడీ స్టేట్ పాయింట్ మనకి ఏంటంటే, at steady state point the pointer will experience some oscillations జరుగుతూ ఉంటాయి. సో టు రెడ్యూస్ ద oscillations ఏంటంటే we need some mechanism that is nothing but a damping force, damping system ప్రొవైడ్ చేస్తాను. ఆ డాంపింగ్ సిస్టంలో ప్రొవైడ్ చేయాలంటే 3 టైప్స్ ఉన్నాయి మనకి: ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్, ఎడ్డీ కరెంట్ డాంపింగ్, ఓకేనా. సో దీస్ 3 మెథడ్స్ మనం యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ వెళ్దామా, ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్. సింపుల్ అమ్మా, ఈ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, నేను ఏం చేయట్లేదు ఇక్కడ. దిస్ ఇస్ స్పిండిల్. సో ఇక్కడ ఏంటంటే పిస్టన్ యూజ్ చేశాను. ఇది ఏంటంటే పిస్టన్ అంటాను, ఓకే. ఇది పిస్టన్. ఇది ఏంటంటే ఎయిర్ సిలిండర్, ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఎయిర్. యాక్చువల్లీ ఇది క్లోజ్ చేస్తారమ్మా, ఒక నిమిషం చూపిస్తాను. యాక్చువల్లీ ఇది ఇలా క్లోజ్ చేసి ఉంచుతారు, మీకు ఇక్కడ చూపించాలి, క్లోజ్ చేస్తారు. సో యాక్చువల్గా ఏంటంటే వెన్ నువ్వు టీడీ అప్లై చేయగానే పాయింటర్ మూవ్ అవుతుంది, స్పిండిల్ మూవ్ అవుతుంది. స్పిండిల్ మూవ్ అవగానే ఏమవుతుంది, ఈ పీవోట్ కూడా లోపలికి ప్రెస్ అవుతుంది. యాక్చువల్ లోపలికి ప్రెస్ అవ్వగానే ఏమవుతుంది, పిస్టన్ ఇక్కడ ఏంటంటే విచ్ ఈస్ ఈ సిలిండర్ ఏంటంటే ఆ ఎయిర్ ఛాంబర్ అంటాం. ఈ ఎయిర్ ఛాంబర్ ఈజ్ ఫిల్డ్ విత్ ఎయిర్, అవునా. ఎయిర్ ఫుల్ ఉంది కాబట్టి ఈ పిస్టన్ ఏమవుతుంది మనకి ఆపోజిట్, అంటే ఇక్కడ లోపలికి ప్రెస్ అవ్వగానే ఏమవుతుంది అంటే ఆపోజిట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎయిర్ ఉంది కదా, ఆపోజింగ్ ఫోర్స్. అంటే గాలి ఎదురుగా వస్తుంది అనుకో మనకు కష్టం కదా, ఎదురుగా వస్తుందో మనకి ఏంది ఏదో ఫోర్స్ ఆపోజిట్ లో వస్తుందని అనుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ పిస్టన్ లోపల మూవ్ అయ్యేటప్పుడు మనకేంటంటే ఆపోజిట్ లో సమ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అప్పుడు విచ్ ఇస్ డైరెక్ట్లీ అటాక్ కింద స్పిన్డిల్ కి అటాక్ అవుతుంది, అవునా. అప్పుడేమవుతుంది, పాయింటర్ స్లోగా మూవ్ అవుతుంది. స్లోగా మూవ్ అయితే అప్పుడు ఏమైంది, ఆసిలేషన్స్ రెడ్యూస్ అవుతాయి, అంతేనా కదా, రైట్. దట్ ఈస్ ద రీజన్, ఓకే, రైట్. అండ్ కమ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ సేమ్. ఇది ఏంటంటే ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్. సో ఎయిర్ ప్లేస్ లో ఫ్లూయిడ్ ప్లేస్ చేసాం అనుకో, దాన్ని ఏమంటామమ్మా, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్ అంటాం. టు రీప్లేస్ దిస్ ఎయిర్ ప్లేస్ యాజ్ ఏ ఫ్లూయిడ్ ప్లేస్ చేస్తే ఏమవుతుంటే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్ అంటాం సింపుల్ గా. సో బట్ ఫ్లూయిడ్ కి అండ్ ఎయిర్ ఏది బెస్ట్ అంటే డాంపింగ్ ప్రకారం అయితే మాత్రం ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్ ఈజ్ బెటర్, బట్ ప్రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ ఈజ్ బెటర్, ఓకే. ఆల్రెడీ మీకు ఏమైనా డిస్కస్ చేశాను. నెక్స్ట్ కమ్ టు ద ఎడ్డీ కరెంట్ డాంపింగ్. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ స్పిండిల్, ఇది ఒక డిస్క్ ప్లేస్ చేశానమ్మా. ఇది ఏంటంటే ఒక పర్యావరణ మ్యాగ్నెట్ ప్లేస్ చేశాను. సింపుల్ మెథడ్ జాగ్రత్త చూడండి. ఇక్కడ నేను ఏంటంటే నా ఎయిమ్ ఆఫ్ దిస్ వన్ ఏంటంటే ద పాయింట్ స్పీడ్ రెడ్యూస్ చేయాలి. వన్స్ నువ్వు టీడీ అప్లై చేయగానే పాయింట్ మూవ్ అవుతుంది, అది ఎంత స్పీడ్ రొటేట్ అవుతుంది కాదు, నేను ఆ పాయింట్ స్పీడ్ రెడ్యూస్ చేస్తే నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ కూడా రెడ్యూస్ అవుతుంది. దీనికి లింక్ ఏంటి సార్ అనొచ్చు. సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. మీరు మన కాలేజ్ నుంచి గుంటూరుకి 90 స్పీడ్ తో ఫాస్ట్ గా బైక్ మీద వెళ్తా ఉన్నారు అనుకో, ఏదైనా ఎదురుగా ఏదైనా ఒకటి వస్తే ఏమైంది మనకి, బ్రేక్ వేస్తావు, ఏమవుతావు నువ్వు, జంప్ చేసుకుని జంప్ అవుతావు, అవునా, అంతే కదా. అంటే మ్యాక్సిమం గుద్దేస్తావు, నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. అదే 10 స్పీడ్తో 10 స్పీడ్తో వెళ్తున్నావు అనుకో, ఏదైనా ఎదురుగా వచ్చింది అనుకో, మీకు ఏం చేస్తామో బ్రేక్ వేసేస్తావు, ఆగిపోతావు, అక్కడ ఆగిపోతావు, అవునా. అంటే గుంటూరు కాలేజ్ నుంచి గుంటూరు వెళ్ళడానికి నువ్వు ఏంటంటే ఫాస్ట్ 90 స్పీడ్తో వెళ్ళినా ప్రమాదమే, 10 స్పీడ్తో వెళ్తే ఏమైంది, ఎప్పుడు నైట్ అయిపోయింది వెళ్ళేసరికి. నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే 45 స్పీడ్తో వెళ్తా. 45 స్పీడ్తో వెళ్తున్నాను అనుకో, అప్పుడు ఏమైంది మనకి ఏదైనా ఎదురుగా వచ్చింది అనుకో, అప్పుడు ఏమేస్తావు, బ్రేక్ వేస్తావు. సపోజ్ ఏదైనా జరిగినా సరే సమ్ ఆసిలేషన్స్ అంటే 2 సార్లు పడతావేమో అంతే, ఏం కాదు నీకు, అవునా కదా. సో ఇన్ దిస్ బెటర్ అనేది మనకి సెకండ్ ఆప్షన్, థర్డ్ లాస్ట్ ఆప్షన్, అవునా కదా, అదే స్పీడ్ని కంట్రోల్ చేయడం. సో ఈ స్పీడ్ని కంట్రోల్ చేస్తే మనకి ఏంటంటే పాయింటర్ స్పీడ్ కంట్రోల్ చేస్తే ఆసిలేషన్స్ కూడా రెడ్యూస్ అవుతాయి, ఓకే. అందుకని ఏదైనా పాయింట్ ఇక్కడ. సో ఇన్ దిస్ ఏంటంటే నేను యూజ్ చేసేది సింపుల్ అమ్మా. సో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ యూజ్ చేసుకుంటున్నాను. అంటే ఏంటంటే
ఈ డిస్క్ స్పీడ్ రెడ్యూస్ చేస్తే ఈ స్పిన్డిల్ స్పీడ్ రెడ్యూస్ అయిపోద్ది, అప్పుడు పాయింట్ స్పీడ్ రెడ్యూస్ అయిపోద్ది, అవునా? సో వెన్ ఈ డిస్క్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది, ఈ ఇక్కడ ఏంటంటే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి సమ్ ఫ్లక్స్ పాస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ సమ్ ఫ్లక్స్ పాస్ అవడం వల్ల ఆ ఫ్లక్స్ వెళ్ళి ఈ డిస్క్ టచ్ అవడం వల్ల అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్ ఇన్ దట్ డిస్క్ లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, కరెంట్ ప్రొడ్యూస్ అవడం వల్ల మళ్ళీ అగైన్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ ఏంటంటే ఈ మెయిన్ ఫ్లక్స్ కి ఆపోజిట్ లో ఫ్లో అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆపోజిట్ ఫ్లో అవడం వల్ల మెయిన్ ఫ్లక్స్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. మెయిన్ ఫ్లక్స్ రెడ్యూస్ అవడం వల్ల ఏమవుతుంది, డిస్క్ స్పీడ్ రెడ్యూస్ అయిపోతుంది. డిస్క్ స్పీడ్ రెడ్యూస్ అవడం వల్ల ఏమవుతుంది, పాయింట్ స్పీడ్ రెడ్యూస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, డిస్క్ స్పిన్డిల్ స్పీడ్ రెడ్యూస్ అవుతుంది, పాయింటర్ ఆటోమేటిక్గా స్పీడ్ నార్మల్గా అంటే స్లోగా రొటేట్ అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎడ్డీ కరెంట్ డాంపింగ్. ఓకేనా, రైట్. సో దిస్ ఇస్ ఎఫెక్ట్. ఓకేనా, దీస్ ఆర్ ద టాపిక్స్ రిక్వైర్డ్ ఫర్ ద నెక్స్ట్ పిఎంఎంసి. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. సో ఇది మనం కంపల్సరీగా చూడాలి. ఈ 3 టాపిక్స్ వస్తేనే నెక్స్ట్ ఈ అన్ని చాలా చాలా ఈజీ. పిఎంఎంసి కానీ, ఎంఐ కానీ, ఈఎంఎంసి కానీ చాలా చాలా ఈజీ. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఇవన్నీ మీకు. ఒకసారి చూడండి జాగ్రత్తగా. నేను మీకు ప్రీవియస్ పేపర్స్లో ఒక చిన్న పాయింట్స్ చెప్పాను. ఇదిగోండమ్మా, ఈ ఫస్ట్ది పిఎంసి రేపు క్లాస్లో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ డెరివేటివ్ ఎక్స్ప్రెషన్, ఇది కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఇంకా రాలేదు మనకి అది, ఇది కూడా ఇంకా అవ్వలేదు. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ సెట్లో చూడండి, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ డాంపింగ్ టార్క్స్ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్ అన్నాడు. డాంపింగ్ టార్క్స్ అంటే ఏంటి? సో ఇదిగోండి, డాంపింగ్ టార్క్ ఆర్ ఫోర్స్ అంటాడు. ఓకే, డాంపింగ్ టార్క్ ఆర్ ఫోర్స్ మెథడ్స్ ఏంటి? 3 మెథడ్స్: ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్, ఎడ్డీ కరెంట్ డాంపింగ్. అది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఏంటమ్మా, దిస్ వన్ ఈస్ గివ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. నేను లాస్ట్ క్లాస్ చెప్పాను క్లాసిఫికేషన్ అంటే ఏంటి అని. క్లాసిఫికేషన్ ఏంటమ్మా, మనకి దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్. ఇదిగో, జనరల్లీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్: అబ్సల్యూట్, సెకండరీ. అబ్సల్యూట్ సెకండరీ గురించి రాసి, సెకండరీలో అగైన్ మనకి ఏంటి 3 టైప్స్ ఉంటాయి, 3 or 4. సో వాటి గురించి డెఫినేషన్స్ రాయండి, అయిపోయింది. సో అవి ఈ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పబోతుందో చూసి అవి కూడా మీకు కవర్ చేస్తాను. ఓకేనా, రైట్. ఓకే, విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.